మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ప్రజలకి ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుందో మనం చూస్తున్నాం. అయితే మొన్నటి వరకు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా పెరగడంతో ఇది ఇక్కడితో ఆగుతుందిలే అనుకున్నారు. ఇటు క్రూడ్ ఆయిల్ కూడా పెరగడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఎఫెక్ట్ LPG మీద పడింది. ముఖ్యంగా ఈ రేట్లు పెరగడం వల్ల అండ్ గ్యాస్ సరఫరా ఆగిపోవడం వల్ల ఇటు హోటల్స్ అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరి మీద కూడా దెబ్బ పడింది. ఈ నేపథ్యంలోని కుమారంటి దగ్గర అయితే ఉన్నాము. ఎప్పుడు కూడా మధ్యాహ్నం పూట చాలామందికి ఆవిడ భోజనం అన్నది ఇక్కడ పెడుతూ ఉన్నారు. అండ్ ఈవిడ పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు. మరి ఇలాంటి కష్టకాలంలోని ఇటు భోజనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అని వివరాలు తెలుసుకుంటాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో LPG కష్టాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే న్యూస్లోని గ్యాస్ కొరత వస్తుంది అని చెప్పిన వెంటనే హోటల్స్ పెద్ద పెద్ద 5 స్టార్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి కర్రలపై అన్నది ఆశ్రయించడం జరిగింది. సో ఇది మీ వరకు తెలిసిన తర్వాత అంటే ఎలా అనిపించింది? మీరు కూడా కర్రలపై పెట్టుకొని దాని మీద వండుదాము, ఉన్న గ్యాస్ని ఆదా చేద్దాము అన్నట్టు ఏమైనా డిసైడ్ అయ్యారా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మీది? పరిస్థితి అంటే కట్టెల పొయ్యికి ఆశ్రయించడానికి అడిగాను మా ఇంటి ఓనర్స్ని. ఇప్పుడైతే ప్రజెంట్ నేను హౌస్ కట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను రెంట్కుంటున్నాను. దానికి కట్టెల పొయ్యి అయితే ఒప్పుకోలేదు. వేరే దగ్గర ఎక్కడన్నా అడిగితేనేమో వేలకు వేలు చెప్తున్నారు. వేలకు వేలు పెట్టి చేసేంత ఇదైతే లేదు నా దగ్గర. మళ్ళీ నీళ్లు కొనుక్కోవాలి, మళ్ళీ అడ్వాన్స్లు ఇవ్వాలంట. అంత పెట్టి అయితే తీసుకునే ఇదైతే నా దగ్గర లేదు. అంటే మీరు ఇప్పుడు అమ్మే చోట పెట్టుకోవడానికి వీలు ఉంటుందా? ఇక్కడ వండడానికైనా కస్టమర్ ఎలా తింటారు పొగొస్తే? ఇక్కడ లోపలికి రావడానికి ఉండదు. ప్లస్ కొంచెం మంది కాదు కదా, డైలీ కనీసం సుమారు ఒక 1000 మంది అయినా వస్తారు నా దగ్గరికి. మరి వాళ్ళందరికీ అందివ్వాలంటే ఇక్కడ నాకు అవ్వదు కదా. సో ఇంతకు ముందు వరకు అంటే మీ దగ్గర స్పేర్ సిలిండర్స్ ఏమైనా పెట్టుకోవడం జరిగిందా? నార్మల్గా మీకు ఎన్ని సిలిండర్స్ అవుతాయి? మాకు అందరి మీద 3 హోటల్స్. మా అక్క వాళ్ళ అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు హోటల్ అనమాట, టిఫిన్ హోటల్. ఇంకొక మా అక్క వాళ్ళ మేనల్లుడు వాళ్ళు కూడా టిఫిన్. ముగ్గురు మీద కూడా తీసుకుంటాము. మనిషి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 4 ఉంటాయి. అడ్జస్ట్ చేసుకుంటాం ఒకరికొకళ్ళు అట్లా. ఇప్పుడు నార్మల్గా మీరు సిలిండర్ కొనాలంటే ఎంత అడుగుతున్నారు? మీరు రీసెంట్గా తీసుకున్నారా సిలిండర్? అంటే ఇలాంటి ఇష్యూ ఉందని తెలిసిన తర్వాత అంటే తెలియక ముందలే నేను 2500 3000 పెట్టి తీసుకున్నా. తెలియక ముందల తీసుకున్నా, 7 బండలు తీసుకున్నా. దాంట్లో ఇంకా 7 బండలు అంటే ముగ్గురు మీద తీసుకున్నాక నాకు తెలియక 3 బండలు నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. తెలియక అంటే ఫంక్షన్ అంటే ఒకరికి ఇచ్చాను వేరే ఇదిగా, మళ్ళీ ఇంకొకరికేమో మనకు తెలిసిన వాళ్ళకే ఇచ్చాను 2 బండలు తెలియక. ఇంకా 4 బండ్లు ఉన్నాయి. ఆ 4 బండ్లలో ఇప్పుడు మా అక్క వాళ్ళకో బండి ఇచ్చాను, వాళ్ళకో బండి ఇచ్చాను. 2 బండ్లు ఉన్నాయి. ఆ 2 బండ్లు 2 రోజులు నడిపా. తక్కువ 6 రోజుల నుంచి ఇదే పరిస్థితి నాకు. ఇంకొక 2 బండ్లేమో ఇళ్లల్లో వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే. సో మరి మీ మెనూలో ఏమైనా తగ్గించడం జరిగిందా? ఈ మటన్ ఇవన్నీ అంటే ఎక్కువ శాతం గ్యాస్ అన్నది ఆదా చేస్తుంది. మటన్ ఉడకడానికి కానీ దేనికైనా టైం బాగా పడుతూ ఉంటుంది. సో మీ మెనూలోని ఏమైనా తగ్గించేసారా గ్యాస్? అన్నీ తగ్గించాను. అన్ని రోజు 2 బండ్లు పడతాయి. ఇప్పుడు ఒకటే బండ సగం ఐటమ్స్ కలర్ రైస్లు చేయట్లేదు. ప్లస్ మన కలర్ రైస్లు అయితే ఎప్పటి నుంచో కొద్దిగా మానేసాను అనమాట. ఇప్పుడు ఉన్నది ఇరుకుంది బాగా. ఇప్పుడు మటను, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటి ఇంతే పెట్టాను. 12 రకాలు ఉండేవి, ఇప్పుడు 5 రకాలే ఉన్నాయి. అంత తగ్గించేసారు 5 రకాలకి. మరి దీనివల్ల వ్యాపారం దెబ్బతింటుంది కదా. అంటే మీ రైసెస్కి వాటికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏమైనా వ్యాపారం దెబ్బతిందా? అంటే పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు, కానీ నేను అందివ్వలేకపోతున్నా. అంటే నా దగ్గర ఉన్నంత వరకు అయితే నేను చేయగలుగుతాను, లేనిది నేను ఎక్కడి నుంచి తేగలను. అండ్ మీరు రోజు వండేది క్వాంటిటీ కూడా ఏమైనా తగ్గించారా? అంటే రోజుకి మీరు ఒకవేళ 20-30 కేజీలు వండే రైస్ కావచ్చు, ఇప్పుడు దాన్ని తగ్గించేసారు. ఇప్పుడు అలాంటివి ఇప్పుడు ఒక 5 గిన్నెలు ఉండేదాన్ని, ఇప్పుడు 3 గిన్నెలు వండాను. 2 గిన్నెలు తగ్గించేస్తూ ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ కుమారానికి దగ్గర సరిపరా గ్యాస్ ఉందా లేదా? అంటే సిలిండర్స్ ఉంచుకున్నారా లేదా? లేదు, రేపొద్దునికి లేదు. నాకు రేపొద్దునికి ఇంట్లో కూడా లేదు. నాకు ఇంట్లో ఇప్పుడు నాకు పనిచేసే పిల్లలు కూడా నా దగ్గరే ఉంటారు, వాళ్ళకు కూడా లేదు. రేపొద్దున వాళ్ళకు వండి పెడతాను కూడా రేపు నాకే లేదు.
మరి ఏంటి పరిస్థితి, ఏం ఆలోచించారు? అంటే కర్రలపై పెడదాం అనుకుంటున్నారా? అంటే తక్కువకి ఎవరితోనైనా మాట్లాడి పెడదాం అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంట్లోకి కూడా గ్యాస్ లేదంటున్నారు, రేపు పొద్దు నుంచి ఇక్కడ కూడా గ్యాస్ లేదంటున్నారు. సో పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి అంటే అదే ఇప్పుడు మా ఊరి ప్రెసిడెంట్ గారిని కలిశాను. ఓకే. అనిల్ కుమార్ గారిని కలిసి సార్ ఇది పరిస్థితి అని చెప్పాను. చేద్దాం అమ్మ ఏదో ఒకటి ఇది అని చెప్పి అయితే అన్నారు. కానీ ఎక్కడా కూడా మా ఆయన కూడా నన్ను కూడా వెంట పెట్టుకుని చాలా చోట్ల తిరిగారు, చేశారు. కానీ ఉన్న చోటన వాటర్ లేదు, అన్నీ ఇది లేదు, అట్లా అన్నీ ఇదవుతుంది. ప్లస్ మళ్ళీ బాగా ఎడారిగా ఉంది లోపల, సేఫ్టీ కాదు అక్కడ. అదొకటి. పాపం మా ఆయన నన్ను వెంట పెట్టుకుని ఈరోజు అయితే పాపం చాలా తీసుకెళ్లారు, చూశారు. ఎక్కడ చూసినా రెంట్లు కూడా కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. ప్లస్ ఇప్పుడు కూడా సరైన టైం కాబట్టి ఇంకెక్కువ అడుగుతుంది. రెంట్లు ఎక్కువ అడుగుతున్నారు. సో అంత రెంట్లు పెట్టి అయితే కట్టే స్తోమత నా దగ్గర లేదు, అది ఆయనకి తెలుసు. సో ఇదైతే చెప్పాను. హైడ్రా అయితే కొంచెం కంచె కట్టింది పైన, మాకు ఉంది జాగా పైన. హైడ్రానన్నా కొద్దిగా హెల్ప్ అడిగి అక్కడ వరకు కంచి వేశారనమాట. అది కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తే, కొద్దిగా ఏమన్నా ఇస్తే కనుక కట్టెల పొయ్యి మీద కంటిన్యూషన్గా ఇక పెట్టి ప్రతి ఒక్కరికి లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా రేట్లు పెంచకుండా. ఏంటంటే రేట్లు పెంచలేదు, నేను అందరూ రేట్లు పెంచారు, నేను మాత్రం అది కూడా నా కస్టమర్ అడగటం వల్ల. కానీ పెట్టగలుగుతానంటే ఏదో ఒక వారం రోజులంటే పెట్టగలుగుతా, ఒక 2 రోజులు 3 రోజులు వారం అంటే మీ కస్టమర్స్ రిక్వెస్ట్ చేసి ఆంటీ ఇదే అన్నారు. ఇలాగే ఆంటీ మాకు ఇచ్చేది 12,000 15,000, మళ్ళీ ఆటో వాళ్ళు అయితేనేమో ఆంటీ దందాలే ఉండట్లేదు, ఫ్రీ బస్ పెట్టినాక మాకు అసలు కిరాయిలే ఉండట్లేదు. మళ్ళీ ఓబర్ ఉందంట కదా, ఓబర్కేమో వాళ్ళు ఎంతో డబ్బులు తీసుకుంటారంట కదా, వాళ్ళు తీసుకుని మాకు ఎంత ఇస్తారు, ఎంత తిరిగినా కానీ ఇదవుతుంది, ఎవరి బాధ వాళ్ళది. కానీ ఇది ఏం చేయలేను. కానీ వాళ్ళ అది వింటుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను లేని దాని నుంచి వచ్చాను, నాకు ఒకళ్ళు హెల్ప్ చేస్తేనే నేను ఇవాళ ఇక్కడ నిలబడ్డాను. ఆ హెల్ప్ వల్లే కదా ఇవాళ నిలబడ్డాను. నాకు హోటల్ పెట్టడానికి హేమచంద్ర వాళ్ళ అమ్మగారు నాకు హెల్ప్ చేశారు. ఆవిడ హెల్ప్ వల్ల నేను ఇవాళ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నాను. అలాగే నా హోటల్ తీసే పరిస్థితిలో కూడా అందరూ కలిపి నా హోటల్ తీపేయాలన్నప్పుడు కూడా ఈ పబ్లిక్కే నాకు సపోర్ట్ ఉన్నారు. సో మరి ఆ పబ్లిక్ మరి కష్టం వచ్చింది ఇట్లా ఇదని చెప్పి అన్నప్పుడు నా కాళ్ళు హెల్ప్ చేసినప్పుడు మరి నేను వాళ్ళకి నా చేతనైనంత వరకు నేను చేయాలి అనుకున్నాను. మా ఇంట్లో మేమందరం కూడా అనుకొని నిర్ణయించుకొని ఇంకా ఇట్లా అడిగారు, ఇట్లా చేశారు అని చెప్పి మేమైతే రేట్లు పెంచలేదన్నమాట. కస్టమర్ అడిగారు కానీ ఈ రేట్లకైతే నడవదు మాకు ఇట్లా పెట్టి, ఎందుకంటే ఇప్పుడు మాకు లాభం లేదు. ఇంకా ఇదిగా అని చెప్పి అట్లాగే అందరం కష్టం చేస్తున్నాం. ఇదిగా అని చెప్పి ఒక వారం రోజులు ఇదేముంది ఇదిగా అని చెప్పి ఒక వారం రోజులు చేద్దాం నా దగ్గర ఉన్నంత వరకు అని చెప్పి అయితే చేస్తున్నాను. ఇక కట్టెలైనా కానీ ఇప్పుడు కట్టెలు కూడా రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు ఎక్కువైనాయి. అయినా కానీ పర్వాలేదు, కట్టెలైనా 2-3 వేలతో వంటలన్నీ అయిపోతాయి. మళ్ళీ రెంట్లు కట్టి ఎన్ని ఇదిగంటే ఈ రేటు కంటే ఇప్పుడు చికెన్ 330 రూపాయలు ఉంది వాళ్ళ పేపర్ రేట్. మటన్ 1000 రూపీస్ అంటే 1100 అమ్ముతున్నారు, మనకు 100 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. 1000 రూపీస్ మటన్. అన్నీ కూడా రేట్లు పెరిగినాయి, సరుకులు పెరిగినాయి, ఆయిల్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఈ రేటు కంటే కష్టమే. కానీ సామాన్యుడు నలిగిపోతున్నారు. కానీ అలా ఆవేదన నేను ఒక మధ్యతరగతి అమ్మాయినే కాబట్టి, మాది అలాంటి ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళు చెప్పేది నాకు చాలా బాధ అనిపించింది. ఇక కాకపోతే గ్యాస్ ఏంటంటే గ్యాస్ కొరత తొందరగా పోవాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దీనికి తగ్గ చర్యలు గవర్నమెంట్ తొందరగా తీసుకోవాలి. చాలామంది పబ్లిక్ సఫర్ అవుతున్నారు. ఈఎంఐలు ఉన్నాయి, ఇంటికి రైలు కట్టాలి, అసలు దండాలు లేవు, ఒక్కొక్కళ్ళు అందులో ఫుడ్కి ఇంతంత ఖర్చు పెట్టి పిల్లడు పాల ప్యాకెట్ కొనాలన్నా పాల ప్యాకెట్కి పెంచారంట. అన్నీ ఇక్కడ మాట్లాడుకుంటారు, తింటూ మాట్లాడుకుంటారు. వాళ్ళ మాట వింటూ ఉంటే అబ్బా మనసులో బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఏది చేయాలన్నా గవర్నమెంటే. ప్లీజ్ దయచేసి నిజంగా మీరు మమ్మల్ని అందరినీ ఆదుకుంటారు ఖచ్చితంగా, ఆ నమ్మకం పూర్తి విశ్వాసం అయితే ఉంది. కానీ అందరూ సఫర్ అవుతున్నారు, అందరూ బాధని ప్రపంచం మొత్తం ఉంది. చాలామంది దేశాలు అయితే నిజంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళు కూడా అలా లేకుండా వాళ్ళు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా తొందరగా న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. ప్రెజెంట్ అన్ని చిన్న స్టాల్స్ అన్నీ కూడా రేట్లు పెంచుతూ ఉన్నాయి. పొద్దున్న మనం తినే టిఫిన్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క టిఫిన్ మీద 10 రూపాయలు 20 రూపాయలు పెంచిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా ఎటువంటి రేటు పెంచకుండా ప్రజలకు అందిస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకుందాం.
హాయ్ అండి, ప్రెసెంట్ ఫేస్ చేస్తున్న ఎల్పిజి సమస్యలు ఏదైతే ఉన్నాయో అండ్ అన్ని ఫుడ్ మీద కూడా రేట్లు పెంచడం జరిగింది. సో ఇక్కడ కుమార్ ఆంటీ కూడా రేట్లు పెంచలేదు, మేము అందుబాటు ధరలోనే ఇస్తున్నాము అని చెప్పారు. సో రేపటి నుండి పరిస్థితి ఏంటని కూడా ఆవిడ అడుగుతూ ఉన్నారు, అంటే గ్యాస్ కష్టాలు. సో ఏం చెప్తారు ప్రెసెంట్? అది కామనర్ కంటే కూడా మెజారిటీ ఈ ప్రాబ్లం హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, మేజర్లీ పీజీలకు అయితే ఎఫెక్ట్ అవుతుంది. కామనర్ అయితే ఇంకా ఎల్పిజి అయితే సప్లై అవుతుంది అంటున్నది గవర్నమెంట్. ఇది కమర్షియల్ సిలిండర్ గురించి అయితే పెద్ద నాలెడ్జ్ లేదు మాకు. బట్ వీ సీక్ ఫుడ్ ఇన్ రీజనబుల్ కాస్ట్, బికాస్ ఈ ఏరియాలో రీజనబుల్ కాస్ట్ దొరకాలంటే ఇది ఒక ప్లేస్ మాత్రమే. ఇఫ్ ఐ ఆర్డర్ ఇన్ స్విగ్గీ అండ్ జొమాటో ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 300 to 350 rupees per meal. I eat here every day. From last 3 to 4 months I complete my lunch. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ల మీద కూడా అన్నిటి మీద కూడా రేట్లు పెంచారు అంటున్నారు. మీరు ఏమైనా ఫేస్ చేశారా ఇలాంటి ప్రాబ్లం? No, I haven't observed, ఇంకా చూడలేదు నేను. అంటున్నారు I had seen reels that they are charging for LPG as well, 10 rupees, 12 rupees like that, but I haven't seen it. సో ఇలానే కనుక ఉంటే వాట్ అబౌట్ కామనర్స్, అంటే ఏం చెప్తారు? అంటే మనకు వచ్చే జీతాలు కావచ్చు అవి పెరగడం లేదు, బట్ నిత్యావసరాల వస్తువులు పెరుగుతూ ఉన్నాయి అండ్ గ్యాస్ పెరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో కామనర్స్ ఎలా బ్రతకాలి అసలు ఇలాంటి సిచ్యువేషన్? Actually, I believe in Modi government. I am sure that Modi government will take some action and does not affect the common people. I believe in the government we have. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.